హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామండి. ఈరోజు వీడియో ఏంటంటే మా వెంకీ ఉన్నారు కదా, వెంకీ వాళ్ళ పాప బర్త్డే ఉంది కాబట్టి ఈరోజు మేము అందరికి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి నేనైతే ఇప్పుడే డ్యూటీ ఇంటికి వచ్చి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా సాన్వి ఇంకా జ్యోతి కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము వెంకీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ అంతా గ్యాదర్ చేసుకుని అక్కడ నుంచి మన తిరుపతి అలిపిరికి వెళ్ళి అక్కడ అందరికి ఫుడ్ డొనేట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేది ఈరోజు ప్లాన్. చూద్దాం ఎలా అవుతుందో. బయట ఎండ మాత్రం భయంకరంగా ఉంది, కానీ ఇంకా ఈరోజు ఎట్లయినా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇచ్చేసి వస్తాము. ఈ వీడియో ఎట్లా కంటిన్యూ అవుతుంది, నా వీడియో చూస్తూ ఉండండి, మంచిగా సపోర్ట్ చేయండి. సరే, మొత్తానికి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. మనం ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంది వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, అది చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పాపకి ఏదైనా మంచిగా ఒక డ్రెస్ తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. చిన్న పాప కాబట్టి ఇంక బొమ్మలు అయితే అందరూ తెస్తారు కాబట్టి ఏదైనా డ్రెస్ తీసుకెళ్దాను. ఇప్పుడే మా రేణుగుంటలో కొద్దిగా ఫేమస్ అయిన బట్టల షాప్కి వచ్చాము. ఇక్కడ కొంచెం చిన్నపిల్లల బట్టలు బాగుంటాయి. ఇక్కడ వెళ్ళి పాపకి ఏదైనా ఒక మంచి డ్రెస్ తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా ఇంకా మా వెంకీ వాళ్ళ ఇంటికి అంటే దగ్గరలో ఘాటనగర్కి వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అంతా జరుగుతున్నాయి. అది మీకు అట్లే ఉండండి, ముందుకు చూపిస్తాను. ఇప్పుడే డ్రెస్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. కొద్దిగా ఎండ తగ్గింది కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం అని చెప్పి స్పీడ్గా పోతున్నాను. ఇది మా సాన్ వీడియో కోసం పైకి ఎక్కి చూసాను, నేను పడలేదని. ఇప్పుడే వెంకీ వాళ్ళ దగ్గర చూసి ఇంకా లేడు వెంకీ ఇంట్లో ఎక్కడ అని చెప్తే వీళ్ళు రైస్ అవన్నీ వండడానికి వెళ్ళి పాత్రకి వెళ్ళాలి. టైం 9. ఇప్పుడు అవి తీసుకొని వచ్చి వండాలంట. అసలు టైం ఎంత అవుద్దో, ఏ టైంకి పంచాలి, అసలు ఏం అర్థం కాదు. అసలు ప్లాన్ ఏమవుద్దో కానీ తెలియట్లేదు. మొత్తానికి అన్ని తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. ఇంకా మా సుబ్బు ఈరోజు మొత్తం మాకు వంట మాస్టరు. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఒక్కొక్కటిగా దించుకుంటున్నాం. నేనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తా, ప్లస్ వీడియో కూడా తీస్తున్నాను. నాకైతే ఫుల్ వర్క్ అబ్బా, చచ్చిపోతున్నాను. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ప్లస్ ఈ వర్క్ చేయాలి, అన్ని చేస్తాను. మొత్తానికి అయితే బియ్యం ఇప్పుడే నానబెట్టినాం. ఫస్ట్ కడిగేసి మళ్ళీ నానబెడతాం. ఇప్పుడే బియ్యం కడిగితే ఇంకా సుబ్బు నానబెట్టిన బియ్యం అంతా వాష్ చేస్తున్నాడు. వాష్ చేసిన తర్వాత ఇంక డైరెక్ట్ గా పెట్టేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు ఏమనుకుంటే మేము వెజిటేబుల్ రైస్ ఇంకా రైతా చేసి అందరికి పంచుదామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే కార్డ్ రైస్ లెమన్స్ అందరూ ఇస్తారు, కొన్ని వెజిటేబుల్ రైస్ ఇద్దామని చెప్పి మేమైతే కొంచెం ఫిక్స్ అయ్యాము. మొత్తానికి అయితే రెడీ అవుతా ఉంది. ఇప్పుడే ఒక్కొక్కటిగా అన్ని ప్రిపేర్ చేస్తున్నాం తెచ్చి బయట పెట్టుకోవడానికి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే గ్యాస్ ఉందో లేదో తెలియట్లేదు. గ్యాస్ అయితే కనెక్ట్ చేసినాము, సరిగా అయితే మంట రావట్లేదు. వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ అయితే సుబ్బు వంట మాస్టర్ ఆయిల్ వేసినాడు. ఇంకా దాంట్లోకి మసాలా ఉంటాయి కదా, ఈ మసాలా గింజలు అవన్నీ వేసి అవన్నీ మనకు పేర్లు కట్టేది, యాలక్కాయలు అంట, పట్టా లవంగాలు అన్నీ వేసేసి ఉన్నారు. మంట ఫుల్గా పెట్టంటే మంట రావట్లేదు అంట, అదే అర్థం కావట్లేదు. గ్యాస్ ఉందా అయిపోయింది తెలియట్లేదు. అడిగితే వెంకీ ఏమంటే గ్యాస్ కొద్దిగా ఉంది వల్ల ఏమంటే ప్రెషర్ ఎక్కువ రావట్లేదు కాబట్టి ఎక్కువ రావట్లేదు మంట. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తానికి సుబ్బు కింద వంగి గ్యాస్ తిప్పుతున్నా మాత్రం గ్యాస్ అవ్వట్లేదు. ఇంకా మా జ్యోతి కూడా సపోర్ట్ చేస్తాను చేయడానికి. ఇంకా ఎందుకంటే మేమే ప్రిపేర్ చేసి మేమే అందరికీ సర్వ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మాస్టర్ ఎవరు పెట్టుకోకుండా మేమే వచ్చాము. ఒక పక్క సుబ్బు ఇంకా జ్యోతి ఇంకా అందరం చేస్తున్నాము. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేనేం పని చేయాలి అనుకుంటారేమో. నేను పని చేస్తా ప్లస్ వీడియో 2 తీస్తున్నాను. ఎందుకంటే నేను పని చేసే మాత్రం నన్ను ఎవరు వీడియో తీసుకుంటారు కాబట్టి నేను ఎక్కడ వీడియో కనపడలేదు. ఇంకా వాళ్ళు పని చేసేటప్పుడు మాత్రం నేను వీడియో తీసుకున్నాను కాబట్టి వాళ్ళందరూ ఇది ఇంకా లాజిక్, ఇది మాత్రం మర్చిపోకుండా నువ్వు ఒక్కడే వీడియో తీసుకుంటున్నావు అదే పని చేయకుండా అనుకుంటా. నేనైతే పని చేస్తా ప్లస్ వీడియో 2 తీస్తున్నాడు. ఫుల్ వర్క్ ఉండేది నాకు ఇక్కడ, అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే గ్యాస్ సరిగా రావట్లేదు. ఏంటంటే మళ్ళీ మా సుబ్బు వంగి గ్యాస్ చూస్తున్నాడు. అడుగుతుంటే వెంకీ ఏ సరిగా చెప్పట్లేదు, దగ్గర లేదు. మొత్తానికి అయితే ఏదో చేస్తాను, ఉన్న గ్యాస్తోనే వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ చేస్తా ఉన్నాము. వచ్చాడండి వయ్యారి. ఇప్పుడే మేమంతా కష్టం వర్క్ చేసాం. లాస్ట్ వచ్చి తిప్పుతున్నాడు వేసుకుని, ఏదో మొత్తం కష్టపడినాడు. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి దిగినాడు. తిప్పుతున్నాడు ఏమంటే వీడియో కదా, కొంచెం బాగా పండి తిప్పుతున్నారు. ఇప్పుడు మీకు వీడియో కనిపిస్తుందా, ఈ పాప సాన్విక, ఈ పాప బర్త్డే కోసం మేము అందరూ ఎంత కష్టపడి ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరి పేరు సాన్విక, పెద్ద సాన్విక, చిన్న సాన్విక బర్త్డే కోసం ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నాము ఈరోజు. వెంకీ వచ్చి మేమంతా ఉప్పు చూస్తే మళ్ళీ కావాలి ఉప్పు చూస్తున్నాడు. ఎందుకంటే వీడియో ఒకసారి నేను వీడియోలు పడాలి కదా అని. ఇంకో పక్క ఏమంటే రైతా అంతా ప్రిపేర్ చేస్తున్నాడు. అంతా ఆనియన్స్ అంతా కట్ చేసి ఇంకా అవన్నీ ప్యాకెట్లు కడుతున్నారు. ఇంకో పక్క ఫుడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంట. మొత్తానికి ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. ఫుడ్ ప్యాకింగ్ కూడా జరుగుతుంది. మేమైతే ఒక 100 మందికి ఫుడ్ అనుకున్నా, కానీ 100 మందికి ఎక్కువే వచ్చింది ఫుడ్. ప్రస్తుతానికి 100 ప్యాకెట్లు చేసేసి ముందుగా టైం అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ టైం 12 అవుతుంది కదా, 1 లోపల వెళ్ళి అందరికి సర్వ్ చేయాలి కాబట్టి అందరు ఆకలితో ఉంటారు కాబట్టి త్వరగా ప్యాకెట్స్ అయితే కట్టుకున్నాము. ఈ ప్యాకెట్స్ అంతా కట్టిన తర్వాత ఆటోలో పెట్టుకొని నేరుగా మన తిరుపతి సిమ్స్ కానీ అటుపక్క ఎక్కువ మంది ఉంటారు ఫుడ్ కోసం, వాళ్ళ దగ్గరికి సర్వ్ చేయాలి. మొత్తానికి అయితే ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మేము సిమ్స్ స్టార్ట్ అయ్యాము. వాళ్ళైతే ముందు ఆటోలు అన్ని ఆటోలు పంపిస్తున్నాం. మేమైతే బైక్లో వెనక మధ్యలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత
డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చాను, ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారు వాటర్ కాబట్టి మన గ్రూప్స్ దగ్గర ఉంటుంది షాప్. ఇక్కడ వచ్చి వాటర్ తీసుకుని నేరుగా మేమైతే సిమ్స్ దగ్గర, మీకు సిమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు సిమ్స్ దగ్గరికి వచ్చామన్నీ చూడండి, ఫుల్గా ఉన్నారు జనాలు మాత్రమే. వచ్చి ఆటో ఆపాము, మొత్తం వస్తున్నాడు. ఎంత ఆకలి మీద అసలు చూస్తాను తెలుస్తుంది అందరూ. కానీ ఇంకో నాకు బాగా నచ్చింది అంటే వచ్చి అందరూ ఆటోమేటిక్ వాళ్ళు లైట్ క్యూ ఒక్కొక్క 1 by 1 అసలు గుంపులుగా ఏం పడకుండా 1 by 1 వచ్చి వాళ్ళే తీసుకుంటారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది మాత్రం. ఎందుకంటే ఎక్కడైనా ఫ్రీ అంటే వచ్చి గుంపులు పడతారు, ఇదంతా క్రమశిక్షణగా 1 by 1 వచ్చి మాత్రం తీసుకుంటారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఫుడ్ పంచుతుంటే మాత్రం ఏదో తెలియని హ్యాపీనెస్ అందరికీ. ఎందుకంటే మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని మేమే పార్సల్ చేసుకొని మేమే వచ్చి కడుతున్నాం కాబట్టి. ప్లస్ వీడియో చూసే వాళ్ళందరూ కింద కామెంట్లో మాత్రం హ్యాపీ బర్త్డే సాన్విక అని విష్ అయింది. సాన్విక బర్త్డే వల్ల ఇంత మందికి కడుపు నిండుతా ఉంది. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. తీస్తున్నా ఫోటోస్ తీస్తా, వీడియో తీస్తా. ఇచ్చే అదే దాటుకొని వచ్చింది పక్కగా. మొత్తానికి అయితే 100 మందికి పైగానే ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసామని. అబ్బా చెమట్లు అయితే కారిపోతుంది అసలు. చేసేటప్పుడు అనలేదు, ఇక్కడ వచ్చిన ఎండ దుమ్ము భలే చిరాకుగా ఉంది. కానీ మనసులో అయితే చాలా హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే ఇంత మందికి ఫుడ్ డొనేట్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ కూర్చొని అందరూ తినేసి అందరూ మీకు మంచిగా జరగాలని చెప్పి పాపం కూడా బాగా విష్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మనం నేరుగా కేక్ కటింగ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అంటే ఈవినింగ్ 5 అవుతుంది. జస్ట్ ఇప్పుడే కేక్ తీసుకొచ్చాను. కేక్ కటింగ్ సాన్వి పాపకి. मम्मी क्या डैडी क्या ना मम्मी बता डैडी नहीं मत ना पड़ा आप बड़े ना दो हैप्पी बर्थडे तेरे Nuboma. Lebih kok, edit kok. Ditko sana cake ko, danni ditko. Apa cream cut చేసి అలా. డాడీ తీసుకురా. పిచ్చుకో. మామ కొట్టేస్తాడు. డాడీ కూసి డాడీ దొమ్మరట్లాడు దగ్గరికి రా. పెట్టుకో తిను అదిరాకి పిసికేసిందా సారీ చెప్పు పక్కకి సారీ చెప్పు మా అక్క అనకూడదు, నన్ను తప్పు కదా అక్క కదా. పెట్టుకో తిను అదిరాకి పిసికేసిందా సారీ చెప్పు పక్కకి సారీ చెప్పు మా అక్క అనకూడదు, నన్ను తప్పు కదా అక్క కదా.